तांडोर में 10वीं जमात के पर्चे के व्हाट्सएप के जरिए लीक की डीईओ रेणुका चौधरी ने तरदीद की। उन्होंने वाज़ेह किया कि पर्चा लीक नहीं हुआ क्योंकि 10वीं जमात के इम्तिहान के सिलसिले में वसीतर एहतियाती इक़दाम किए गए थे। मोबाइल फोन पर मुकम्मल तौर पर पाबंदी आयद कर दी गई थी और उन्होंने खुद 4 इम्तिहानी मराकिज़ का मुआयना किया। कहीं से भी कोई इत्तलात इस खुसूस में मौसूल नहीं हुई। उन्होंने पेपर लीक से मुताल्लिक़ इत्तलात की तरदीद की। हालांकि पुलिस ने इस मामले में एक टीचर को गिरफ्तार किया है। ఎస్సీ 2023 ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా 100% తీసుకోవడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా మొబైల్ ఫోన్స్ పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఈరోజు డిస్ట్రిక్ట్లో అబ్జర్వర్ మేడం గారు ఉన్నారు, కలెక్టర్ గారు కూడా పొద్దున విజిట్ చేయడం జరిగింది ఒక సెంటర్. నేను కూడా 4 సెంటర్స్ చూడడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటిది కానీ జరగలేదు. అంతటా ఎగ్జామినేషన్ ప్రశాంతంగా జరిగింది. ఇంకొకటి మార్నింగ్ కూడా టీసీ తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఎగ్జామినేషన్ స్టార్టింగ్ కంటే ముందే ఆల్ ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ అందరు కూడా అక్కడ సెక్యూరిటీ తర్వాత క్లీన్లీనెస్ వీటన్నిటికీ సంబంధించి చెక్ చేయమని చెప్పడం జరిగింది. మాకు ఎట్లాంటి రిమార్క్స్ కానీ లేకపోతే ఎట్లాంటి కంప్లైంట్స్ కానీ ఇక్కడి నుంచి రాలేదు. ఎగ్జామినేషన్ చాలా ప్రశాంతంగా జరిగింది. లేదండి, నేను కూడా ఉన్నాను కదా, నాకు ఏ గ్రూప్లో రాలేదు, నా ఫోన్కి ఎట్లాంటి పేపర్ రాలేదు. నేను పక్కనే ఉన్న కొడంగల్ పోయి వచ్చాను. ఈరోజు 3 సెంటర్లు కొడంగల్లో చూసి వచ్చాను. తాండూరు పక్కనే ఉన్నా, నాకేం రాలేదు ఇన్ఫర్మేషన్. ఎంఈఓ గారు ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ కూడా ఈరోజు తాండూరు అంటే లోకల్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఎంఈఓస్ని కూడా ఇక్కడికక్కడ అలర్ట్ చేసినాం. పేపరు అలాంటిది ఏం జరగలేదు.